ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. దేవుడు మొదటి పురుషుని మరియు స్త్రీని తన స్వరూపంలో సృష్టించాడు. మొదట దేవుడు శరీరాన్ని నిర్మించాడు. తన జీవాన్ని ఆ శరీరంలోకి ఊదాడు. దాన్ని ఆత్మ అన్నాడు. ఆదాము పాపం చేసినప్పుడు పాపం లోకంలోకి ప్రవేశించింది. ఆదాము పాపము చావును తెచ్చింది. పాపము అందరినీ దేవుని ప్రేమ నుంచి దూరం చేసింది. ఆయన సృష్టికర్త అని వారు ఎరుగరు. మనము సాతాను అబద్ధాలు నమ్ముతాము కాబట్టి దయ్యాలు మన ఆత్మలను మన భయం కారణంగా దాస్యంలోకి తీసుకువెళ్తాయి. సాతాను మన మైండ్స్ని నియంత్రిస్తాడు. దేవుని కంటే ఎక్కువగా మన గురించి ఆలోచించేటట్లు చేస్తాడు. దయ్యాలు మన ఆత్మను చిత్రవద చేస్తాయి. మన ఆత్మలకు బాణాలను గుచ్చుతాయి. మనల్ని నిరంతరం పీడించాలని సాతాను ఆలోచన. దయ్యాలు మన ఆత్మను అటాక్ చేసి గాయపరుస్తాయి. మనము పడిపోయి బాధతో మూలుగుతాము. నీవు యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించినప్పుడు యేసు సిలువలో చనిపోయి క్షమాపణను మనకిచ్చాడు. యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ అగ్ని శక్తితో నింపబడతాము. ఆత్మ శక్తి ఇచ్చిన కొలది అన్య భాషలతో మాట్లాడతాము. పరిశుద్ధాత్మ మనలో నూతన ఆత్మను పెట్టాడు. యేసులో మనము నూతన జన్మ కలిగి ఉన్నాము. మనము దేవుని పిల్లలము ఎందుకంటే మనము పరిశుద్ధాత్మ ఆత్మలము. శరీరము, ఆత్మ మరియు ప్రాణము. సాతాను ఎంతగానో బాధపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు మనము దేవుని పిల్లలము. మనము సాతానుతో యుద్ధంలో ఉన్నాము. దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని తప్పక ధరించాలి. మనము దేవునికి దూరమై మన ఆత్మలను నశింప చేయాలని సాతాను మనలను శోధిస్తాడు. మనము దేవుని పిల్లలమైతే మనము భీకర యుద్ధంలో ఉన్నామని సాతాను ఎదిరించి దేవునితో బలంలో స్థిరంగా ఉంటే దయపు శత్రువు మన నుంచి పారిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా మనలను కాపాడడానికి మనతో ఉండడానికి దేవుని దూతలు ఆజ్ఞాపింపబడతారు. క్రైస్తవులు అవిశ్వాసులు ఆత్మ లేకుండా ఉన్నారు. ఈ మూర్ఖులు తమనే తాము క్రైస్తవులని ప్రకటించుకుంటారు. వీరు అవిశ్వాసుల వలె ప్రవర్తిస్తారు. దేవుని వరాలు వారికి అవసరం లేదని అంటారు. సాతాను ఇలాంటి క్రైస్తవులను తన దాసులుగా వాడుకుంటాడు. దేవుడి నుంచి వచ్చి అన్య భాషలతో మాట్లాడకుండా ఆపుతాడు. దేవుని పిల్లలకు విరోధంగా పనిచేయటకు సాతాను వీరిని వాడుకుంటాడు. సాతాను మరియు దయ్యాలు మన ఆత్మలను నరకానికి తీసుకెళ్లి నిరంతరం వేధిస్తుంటాయి. మనము నిరంతరం స్థిరంగా నిలబడి మన ఆత్మల కొరకు యుద్ధం చేస్తూనే ఉండాలి.